డీప్ అనుకున్నారు మీరు. డీప్ అంటే మంచి అజ్ఞానం అనే, ఎందుకంటే వెలిగే అజ్ఞానం అని కాదు. డీప్ ఇగ్నరెన్స్. వై డీప్, వై గహనం? ఊరికే అలా వేసుంటారా బాగుంది అని కాదు. అజ్ఞానము గహనము అని ఎందుకంటున్నారంటే, అజ్ఞాన వ్యవహారమును మనం ఎక్కడా నేర్చుకోకపోయినా మన దగ్గర కావలసినంత ఉంది. ఇజ్ ఇట్ నాట్ రైట్? ఎట్లుంది? ఎక్కడి నుంచి వస్తోంది? ఏమో సార్ ఎక్కడి నుంచి వస్తుందో వస్తోంది అంటే నా దగ్గర కావలసినంత ఉంది. రెండవది, తొలగించాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా బధిర శంకారావమే తప్ప దానివల్ల ఫలమేమీ కనిపించడం లేదు. అంటే అర్థం ఏంటి? దాని రూట్స్, దాని వేర్లు పైన లేవు, ఎక్కడున్నాయో తెలియదు ఎవరికి. ఇజ్ ఇట్ నాట్ రైట్? గహనం. అండ్ ఇంత జ్ఞానము పొందినా ఎక్కడో ఒక చోట అదే బయటపడుతుంది. రెండవది, మూడవది, ఇంకా ముఖ్యమైనది, ఎంతమంది ఏమి చెప్పినా సరే ఆ చెప్పేవాడు నిజంగా హృదయపూర్వకంగా ఇది వాస్తవము జరుగుతుంది అని తపన పడి చెప్పినా అలా కొద్దిగా అక్కడ దాటంగానే ఇవి వినాలి తప్ప నిజంగా అవుతాయా అంటాడు. అయిపోయింది. వీడు చెప్పిన గంటన్నర సర్వనాశనం చేసేశాడు ఒక్క పదంతో. వినాలండి, మనం వస్తూ ఉండాలి, కానీ ఇవన్నీ అయ్యేవి కాదులేదు. ఇదే ఆయన అంత గట్టిగా చెప్తున్నాడు కదంటే బహుశా ఆయనకి ఏమైనా అయి ఉంటుంది, కానీ మనలాంటి సామాన్యులకి ఏదో ఒక రకంగా సమ్మార్వి ఎదరువే. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా సన్యాసి చెప్తుంటే వింటుంటాం, ఆయన ఏదో చెప్తాడు, పాపం వాళ్ళు మన శ్రేయస్సు కొరకే చెప్తారు అందరూ. కానీ అప్పుడు వీళ్ళ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది తెలిసిన? ఆయన సన్యాసి అండి, ఆయనకేం తెలుస్తాయి మన బాధలు. ఫస్ట్ ఆయనకేం తెలుస్తాయి మన బాధలు, కాబట్టి ఆయన ఏదో చెప్తారు, అలాగే మనం వినాలి, ఏదో అలా వెళ్ళిపోవాలంతే. ఈ జన్మకి ఇది చాలు. పోనీ నాలాగా గృహస్థుడు ఎవరైనా చెప్తుంటే అదే తపనతో వింటారా? అప్పుడేమంటారు, ఆయన మనలా పెళ్లి చేసుకున్నారు, ఆయనకేం తెలుస్తుంది. అరే ఏమిట్రా నాయన, ఇటు చెప్తే ఇటు. పెళ్లి చేసుకొని వాడి మాట వినం, చేసుకున్నవాడి మాట వినం. అంటే ఎక్కడ పోయినా సమ్మార్ ఎవరే ఈ ఫైన్ ఎస్కేప్. అంటే హౌ కెన్ వి సే ఇగ్నరెన్స్ ఈ సూపర్ఫిషియల్? ఈ అజ్ఞానం పైన ఉంది, ఉఫ్ఫను ఉదేస్తే పోతుందని ఎలా చెప్పగలుగుతామండి? ఇంతగా విన్నా మరొక క్షణంలో ఇదంతా పోతుంది. ఒక చిన్న ఇమోషనల్ అప్సర్వ్ వచ్చినప్పుడు ఇవేమి నిలబడట్లేదు. కారణం ఏమిటంటే అజ్ఞానం అంత గహనంగా ఉన్నది. కాబట్టి దాన్ని పైన లాగివేస్తే లాభం లేదు, లేదా ఏదో గొడ్డలు తెచ్చి పైన నరికినా లాభం లేదు. ఏదైనా చెయ్యదలుచుకుంటే నిజంగా కాల్చివేయడమే. ఎందుకంటే కొమ్మలు కొడితే మళ్ళా వస్తుంది. మొదటిదాకా నరికినా మళ్ళా ఎప్పుడో వర్షాకాలం వస్తుంది, ఇంకా గుబురుగా పెరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఖచ్చితంగా నాకు మోక్షము కావాలి అనేది గనకుంటే, ముక్తిం ఇచ్చసి చేత్, యది ఒకవేళ ముక్తి కావాలి అనేది నిజంగా ఉంటే, లేకపోతే ఇదంతా అనవసరం. ఒకవేళ అదంతా వదిలేండి, ఈ జన్మకు నా వ్యవహారం వేరే అంటే, దెన్ యూ కెన్ బి ఎ కర్మయోగి. నిత్యము ఈశ్వరారాధన, ఈ సత్కర్మాచరణ, ఇది మంచిది. లేదండి అలా కాదు, ఐ హ్యావ్ రియలైజ్డ్, ఎంత కర్మాచరణ చేసినా, ఎంత శుభాన్ని ఆశించినా అశుభము కూడా వస్తుంది. ఎందుకంటే కర్మ శుభాశుభ స్వరూపమై ఉన్నది, ఫలము కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నాకు మోక్షము కావాలి అని తీవ్రంగా కనుకుంటే అజ్ఞానముతో పై వ్యవహారం కాదు, దాన్ని కాల్చివేయడమే. అప్పుడే మళ్ళా జన్మించదు. ఫ్రమ్ ద రూట్స్ యూ హ్యావ్ టు బర్న్ ఇట్, ఇన్సినరేట్ టోటలీ. దట్ ఇన్సినరేషన్ కెన్ హ్యాపన్ విత్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్. దట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ నిధ్యాసనం. కాబట్టి ఏకో విశుద్ధ బోధోహం ఇది నిశ్చయవన్నిన ప్రజ్వాల్య అజ్ఞాన గహనం వీత శోక సుఖీభవ. సుఖంగా ఉండు, శోకమును పోగొట్టుకున్నవాడవై. ఇది బ్యూటిఫుల్ వర్డ్. ఎందుకంటే మనము నిత్య జీవితంలో పోషించే ఈ పాత్రలన్నీ మనం పోషిస్తున్నాము అని అనుకుంటాం, కానీ దాని ఎఫెక్ట్ మన మీద వెంటనే పనిచేయడం ప్రారంభమవుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అందుకే 6వ అధ్యాయంలో భగవద్గీతలో నిధిధ్యాసన చేయడానికి వీలుగా కావలసిన ధ్యాన పద్ధతులను కృష్ణుడు తెలియజేస్తూ యుక్తాహార విహార అన్నారు. ఆహార విహారవు, ఈ 2 విషయాల్లో చాలా శ్రద్ధ కావాలి. ఎందుకంటే విహారం అంటే తిరగడం అని కాదు, నిత్య జీవితంలో మనం వేసే డ్రామాలన్నీ. వీటి విషయంలో కేర్ఫుల్గా లేకపోతే ఏమవుతుందంటే ఆ డ్రామా మనం వేసినట్టు ఉంటుంది, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ డ్రామా మన మీద పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఈ జగత్తులో కూడా రోల్ ప్లేయింగ్ చాలా డిఫికల్ట్. ఎంతో స్పష్టత,
నిబద్ధత, అన్నింటికీ మించి శ్రద్ధ. ఇవి లేకపోతే ఈ రోల్ ROLE రోల్ కాస్త తెలుగు రోల్ అవుతుంది. ROLE మీన్స్ సమ్ పాత్ర, ప్లేయింగ్ సమ్ రోల్. అది మీరు జాగ్రత్తగా చేయకపోతే, జ్ఞానము స్పర్శ లేకుండా దాన్ని చేస్తే తెలుగు రోల్ అవుతుంది. తెలుగు రోల్ అంటే ఏంటండి? దంచుతుంది అని. కాబట్టి మనం మళ్ళా చేరుకోలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి ఇక్కడ అష్టావక్రులు చెప్తారు, నాయన ఈ ప్రతి రోల్ నువ్వు చేసేది ఎండ్ ఆఫ్ ది డే నీకు శోకాన్ని ఇస్తుంది అంటున్నారు. ఎన్ని డ్రామాలు వేసినా అల్టిమేట్గా శోకమే లభిస్తుంది. కాబట్టి నువ్వు రోల్స్ చేయడం మానేయకూడదు, ఎందుకంటే అది నువ్వు మానేయలేవు. కానీ ఈ జ్ఞానము కలిగి డ్రామా వేయను. అంటే నేను బ్రహ్మమును అని తెలిసి నీ డ్రామా ఏదో కంటిన్యూ చెయ్యి. అప్పుడు సమస్య ఉండదు, అప్పుడు నీకు శోకము స్పర్శ నీకు ఉండదు, యాంగ్జైటీ ఉండదు, వర్రీ ఉండదు, ఏమీ ఉండదు. ఎప్పుడు శోకము పోతుందో అప్పుడు శాంతి సుఖము వస్తుంది. ఉపనిషత్తుల్లో మనం మొట్టమొదటి పేరు స్మరిస్తాం, దశోపనిషత్తుల్లో కూడా. ఈశకేన కఠ ప్రశ్న ముండమాండూక్య తిత్తిరిహి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా అని శ్లోకమే ఉంది. దాంట్లో మొదటి పేరు ఈశావాస్య ఉపనిషత్. ఆ ఈశావాస్య ఉపనిషత్తులో ఈ మంత్రం ఉన్నది. తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఏకత్వాన్ని ఎవరు తెలుసుకున్నాడో, సర్వములో ఉన్న ఏక చైతన్యము అని ఎవరు గ్రహించినారో వాడికి శోకము లేదు. తత్ర కో శోక కహ మోహ. శోకము లేకపోతే మోహం ఉండదు, లేకపోతే ఈ మోహం ఉంటుంది. ఆ మోహము పునః పునః వద్దు వద్దు అనిపించినా చేసిన పనిని మళ్ళా చేయించేలా చేస్తుంది. నేను ఇది చేయకూడదు అని అనుకుంటాను, కానీ మోహము నన్ను తోసిన తర్వాత నేనేం చేయలేను ఆ సమయంలో. కాబట్టి ఇన్ స్పైట్ ఆఫ్ మీ థింగ్స్ హ్యాపెన్. కాబట్టి ఈ జీవితంలో చేస్తున్న వ్యవహారం అంతా ఏదో చిన్న వ్యవహారంగా భావించు. జీవితాన్ని, ఈ వ్యవహారాన్ని మరీ పెద్దదిగా నువ్వు చూడకు, ఇదే ఇంపార్టెంట్ అని చూడకు. ఎందుకు? నీ ముందు ఇది ఒక చిన్న డ్రామా. దీంట్లో ప్రతిదాన్ని సీరియస్ అయిపోకు, ప్రతి రోల్లో మరీ సీరియస్ అయిపోద్దు. భర్తృహరి వైరాగ్య శతకంలో ఒక అద్భుతమైన శ్లోకం రాస్తారు. క్షణం బాలో భూత్వా క్షణమపి యువా కామరసిక క్షణం విత్తైర్హీన క్షణమపి చ సంపూర్ణ విభవ జరాజీర్ణైరంగై నట ఇవ వలీమండిత తనుహు నర సంసారాంతే విశతి యమధాని యవనికాం. ఎంత బ్యూటిఫుల్ శ్లోకం అండి. ఆయన అంటారు, ఏదో సీరియస్ లైఫ్ సీరియస్ లైఫ్ సీరియస్ లైఫ్ అని నువ్వు అంటున్నావు. ఏమి సీరియస్ అయ్యా దాంట్లో? ఏమి అంత పెద్ద జీవితము? క్షణం బాలో భూత్వ, ఒక క్షణం బాలుడిగా ఉన్నాం, ఆ తర్వాత మరొక క్షణానికి వస్తే యువా కామరసిక, కామ విషయములందు ఆసక్తి పెరిగిన యవ్వన దేహం అంతా వచ్చి యువకుడిగా ఉంటావు. క్షణం విత్తైర్హీన, ఒక క్షణం డబ్బు లేకుండా ఉంటావు, డబ్బు అంటే ఏ విధమైన ఐశ్వర్యము లేకుండా పడుంటావు. మరొక క్షణంలో క్షణమపిచ సంపూర్ణ విభవ, మరో క్షణంలో చూస్తే వీడే ఇంద్రుడా అనిపించేలా అన్ని వైభవములతో ఉంటావు. ఆ తర్వాత జరాజీర్ణై అంగై, ఆ తర్వాత ఎంత ఈ వ్యవహారం నడుస్తున్నా దేహము జీర్ణమైపోతుంది, అంగములు శిథిలములు అవుతాయి, అప్పుడు ఏమీ వినిపించదు కనిపించదు. ఆయన చెప్తున్నారు, అలా వచ్చి ఈ కథంతా చూస్తే నట ఇవ, ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా లేదా సినిమా వాడిలాగా ఇది నువ్వు వేస్తున్న డ్రామా ఇదంతా. వలీ మండిత తనుహు అంటే ముడతలు పడిన దేహముతో ఉన్నటువంటి వృద్ధాప్యము ఇత్యాదులు, అంటే బాల్య యవ్వన ఈ దశలన్నీ కూడా నువ్వు వేస్తున్న డ్రామా. అంటే డ్రామాను డ్రామాగానే ఉంచు, అంతకు మించి సీరియస్ అవ్వకూడదు అని చెప్పి, నువ్వు ఎంత సీరియస్ అయినా ఒకవేళ నాకు ఈ వేదాంతం వద్దు, జ్ఞానం వద్దు, సత్సంగం వద్దు, నేను ఇలా పడి రమిస్తూ ఉంటానని నువ్వు అనుకున్నా అప్పుడు కూడా నీకో సమస్య ఉందిరా అంటున్నాడు ఆయన. వేదాంతానికి రావాలని చెప్పట్లేదు, కానీ ఇది వాస్తవం. నర సంసారాంతే, ఈ సంసారానికి ఒక రోజు అంతం ఉంటుంది. అంటే వన్ డే విల్ కమ్ దో యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్. ఒక రోజు వస్తుంది, సంసారాంతం అవుతుంది. యమధాని యవనికాం విశతి. యమధాని అంటే యముడి రాజధాని. యముడి రాజధాని అంటే ఏమిటండి? నరకము. ఇంకా గరుడ పురాణం ప్రకారం నరకములు. యవనిక అంటే గ్రీన్ రూమ్,
డ్రామా అంతా అయ్యాక, వాడి పాత్ర అయ్యాక నేను ఇంకాసేపు ఉంటానంటే ఉండనివారు కదా. నువ్వు ఎంత గొప్ప పర్ఫార్మర్ అయినా సరే పాత్ర అయిపోయాక గ్రీన్ రూమ్లోకి రావాలి. నువ్వు పడుతున్న ఈ శ్రమంతా యముడి గ్రీన్ రూమ్లోకి వెళ్ళడానికే. కాబట్టి ఇది ఒక చిన్న డ్రామా, ఒక్క క్షణం వ్యవహారం అయ్యే ఇదంతా. దీని పట్ల నువ్వు శ్రద్ధగా వ్యవహరించకపోతే, దీని చేత మోహము ఇత్యాదులు తయారైతే నీవు శోకగ్రస్తుడవై ఉంటావు. భజగోవిందంలో ఎంత బాగా చెప్పారు శంకరులు వారు. జగత్ గురించి ఎవరో అడిగారు ఆయన్ని, స్వామి ఈ జగత్తు గురించి మీ భావన ఏమిటి? ఎలాగైతే ఇంటర్వ్యూలో ఇవాళ రేపు అడుగుతున్నారు, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ అవర్ ప్రజెంట్ డే సొసైటీ? సో లైక్ దట్ సంబడి ఆస్క్డ్ శంకర, వాట్ డూ యూ ఫీల్ శ్రీ శంకర అబౌట్ దిస్ వరల్డ్? అంటే ఆయన ఏం చెప్పారో తెలుసిన? లోకం శోకహతం చ సమస్తం. సమస్తం లోకం అంటే ఏమాత్రం ఎక్సెప్షన్ లేకుండా లోకము శోకముతో నిండిపోయి ఉన్నది. లోకము శోకము చేత చంపబడుతూ ఉన్నది, హతమవుతూ ఉన్నది. ఏమి దరిద్రం ఇది అన్నాడు. మరో చోట అంటారు, ఇంకో చోట ఇదంతా ఓ మెంటల్ హాస్పిటల్ లాగా ఉంది. ఎవరికి ఇంత సత్యాన్ని చూస్తూ కూడా కళ్ళు తెరవలేకపోతున్నాడు. దీన్ని ఇంత సీరియస్గా తీసుకొని ఈ రోల్ ప్లేని ఇంత హత్తుకొని దానివల్ల దాని సమస్యలన్నీ వీడి సమస్యలు అనుకుంటున్నాడు. తరించే ఉపాయాన్ని మర్చిపోతున్నాడు. వీడి స్వరూప బోధను ఆవిష్కరించలేకపోతున్నాడని చాలా చోట్ల అంటారు ఆయన. సో హోల్ వరల్డ్ ఈజ్ శోకమయం. శోకం ఈజ్ ఇన్హరెంట్. కాబట్టి నాయనా నువ్వు